నమస్కారం. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు శ్రీ సిఎస్ రంగరాజన్పై రామరాజ్యం అని చెప్పుకునే ఒక గ్రూప్ వచ్చి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? దీని వెనుక ఎవరున్నారు అని తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు అందరూ చూస్తున్నారు, కానీ కొంతమందే లైక్ చేస్తున్నారు. దయచేసి అందరూ లైక్ చేయండి. మీరు ఒక్కరు లైక్ చేస్తే 10 మందికి ఈ వీడియోపై చేరుతుంది, విషయం తెలుస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళదాం. అసలు సిఎస్ రంగరాజన్పై దాడికి దిగవలసిన కారణం ఏమైనా ఉందా అంటే ముమ్మాటికి లేదు. నిజానికి సమాజానికి సనాతన ధర్మం అంటే ఏమిటి, మన హైందవ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది సిఎస్ రంగరాజన్ అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు టెంపుల్కు వెళ్ళే వారికి అందరికీ బోధిస్తూ ఉంటారు. అందువల్లేనేమో చిలుకూరు బాలాజీ టెంపుల్కు భక్తులు రోజు పోటెత్తుతుంటారు. ఇప్పుడు దాడి చేసిన గ్రూపుకు ఇతనికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇసుమంతైనూ లేదు. అన్ని కులాలు, అన్ని మతాలు సమానం అని చెప్పుకొని చేసి చూపించిన ఇతనికి శత్రువులు ఎవరుంటారు చెప్పండి? ప్రతిరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే ప్రతి భక్తుడికి విశ్వాసం. ఈ టెంపుల్కు వెళ్ళిన వారికి ఈ టెంపుల్లో ఉండే బాలాజీని వీసా బాలాజీ అని కూడా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది, అది హిందువుల నమ్మకం. అయితే ఎవరు ఈ గ్రూప్ అని తెలుసుకుంటే 2022లో కోసలేంద్ర అనే సంస్థ ప్రారంభించి ఒక్కొక్కరికి 25,000, 30,000 నెలకు జీతం ఇస్తానని 25 మంది సభ్యులను చేర్చుకొని వారి దగ్గర మనిషికి ₹350 చొప్పున వసూలు చేసిన రఘువీరారెడ్డి ఈ సంస్థకు అధ్యక్షుడు. ఇప్పుడు ఏ విషయం లేకుండా రంగరాజన్ గారిని కొట్టడమేమిటి, కాళ్ళు చేతులు కట్టేసి కొట్టేంత విరోధమేమి అనేది పోలీసులే నిగ్గు తేల్చాలి. త్వరలో ఇది జరిగితే త్వరలో దీని వెనుకల ఎవరు ఉన్నారు అనేది బయట పెడితే చాలా మంచిది అని భక్తుల విశ్వాసం. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ.